హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిఆర్ బ్లాగ్స్. సో మీరంతా చూస్తుంటే మన ఛానల్ పేరు చేంజ్ చేశాను నేను ఇండియన్ గ్యారేజ్ అండ్ ట్రావెల్ నుంచి టిఆర్ బ్లాగ్స్కి. ఎందుకు అంటే దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ అయితే మనం ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ పెడుతూ ఉంటా. సో మన ఛానల్ పేరు టిఆర్ బ్లాగ్స్ ఎక్కువ సూట్ అవుతుంది అనిపించింది, లైక్ ఇండియన్ గ్యారేజ్ అండ్ ట్రావెల్ కంటే. సో మీరందరూ కూడా చెప్పండి మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో ఏది బాగుంది అని. సో ఈ బ్లాగ్ వచ్చేవరకు ఏంటి అంటే బేసిక్గా మీ అందరికి తెలుసు కదా, నేను కారు కొని కూడా ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. అప్పుడు నేను మీరు ఆ బ్లాగ్ చూసుంటే మీకు తెలుసు, లైక్ రియర్ వీల్ దగ్గర సౌండ్ వస్తుంది లైట్గా. అసలు ఈ సౌండ్ మనం చూపించాలి, మెకానిక్కి రిపేర్ చేయాలి అని. సో ఈరోజు ఫ్రైడే, నాకు లైక్ షిఫ్ట్ కూడా లేదు ఆన్ క్యాంపస్ది. సో అందుకనే ఇంకా ఈరోజు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో మార్నింగ్ అరౌండ్ 8:30 అవుతుంది. అండ్ ఇది వచ్చేవరకు మా కమ్యూనిటీ అనమాట. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి అపార్ట్మెంట్స్. అండ్ దాని ముందే పూల్ ఉంది, పూల్ కూడా క్లోజ్ చేసేసినారనమాట. లైక్ టెంపరేచర్ అరౌండ్ 5 degrees అట్లా అయిపోయింది మాకు ఇక్కడ. సో ఇప్పుడు మన కార్లో అయితే అదొక్కటే ఇష్యూ ఉంది ప్రజెంట్. సో అదొక్కటి మనం సార్ట్ చేపిస్తే మన కార్ పర్ఫెక్ట్ ఉంటుంది మొత్తం ఇంకా. సో ఇక్కడ ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ అనేది వేవీ ఉందన్నమాట. సో అన్ఈవెన్గా ఉంది దాని సర్ఫేస్. సో అది దేనివల్ల అయింది అని మనకైతే తెలియదు. సో అది తెలుసుకుందామని మనం ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఐదర్ అది షాక్ ఇష్యూసా, సస్పెన్షన్ ఇష్యూవా, లేకపోతే దేనివల్ల అట్లా అయిందో మనకు తెలీదు. సో అది ఇంకా వర్స్ట్ అవుతుందా అని ఇంకా నేనైతే ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో అందుకని మన కార్కి అయితే సెంట్రల్ లాకింగ్ లేదు, ఫ్లిప్కియే. సో ఇప్పుడు ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తా అన్నాడు. ఇంకా వాడు నేను వెళ్తున్నాం ఇద్దరమే. సో లైక్ ఒక 2 shops ఉన్నాయి మైండ్లో. ఆ 2 shopsలో ఇద్దరిని లైక్ అడిగి క్రాస్ చెక్ చేసుకొని ఏ షాప్ వాడైతే మనకి బెస్ట్ రేట్ ఇస్తాడో వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. సో అది ఈరోజు ప్లాన్. చూద్దాం ఎంత టైం అవుతుందో ఇంటికి వచ్చేవరకు. అండ్ చాలా చల్లగా ఉంది గాయస్ బయట, లైక్ వితౌట్ హీటర్ మనమైతే వెళ్ళలేము. సో కార్లోకి కూడా రాగానే హీటర్ ఆన్ చేసేస్తున్నా ఇప్పుడు. అండ్ ఇంట్లో కూడా మేమైతే హీటర్ ఆన్ చేయడం స్టార్ట్ చేసేసినాం అనమాట. లైక్ ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ అయిపోయింది మాకు ఇక్కడ. ఇంకా ఏసీ ఆన్ చేసే పీరియడ్ అయితే అయిపోయింది. అండ్ టైం అరౌండ్ 9-7 అవుతుంది ఇప్పుడు. సో చూద్దాం మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తామో. అండ్ వన్ మోర్ ప్రో టిప్ ఏంటంటే, అందరూ కార్ స్టార్ట్ చేయగానే వెంటనే డ్రైవ్ చేస్తారు, బట్ బిలో 1000 RPM వచ్చినాకనే స్టార్ట్ అవ్వండి మీరు. సో కార్ ఇంజన్ లైఫ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. వచ్చేసినాం గాయస్ ఫస్ట్ షాప్కి. ఈ మెకానిక్ ఏమంటుండంటే ఆ రిపేర్ అంతా మ్యాండేటరీ ఏం కాదు చేపించడం, ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ $1000 అట్లా అవుతుంది. సో నేనైతే ఇప్పుడు వేరే షాప్కి వెళ్తున్నా సెకండ్ ఒపీనియన్కి. వచ్చేసినాం గాయస్ మనం సెకండ్ షాప్కి. వీడేమంటుండంటే లైక్ నీ రియర్ షాక్స్ పోయినాయి అని అంటున్నాడు. సో అవి రిపేర్ చేయాలి అండ్ వన్ మోర్ థింగ్ వీల్ అలైన్మెంట్ చేయాలి అని అన్నాడు. సో ఈ రెండు కలిపి అరౌండ్ $570 చెప్పిండు. సో ఫస్ట్ షాప్ వాడు ఏమన్నాడంటే అది అంత మ్యాండేటరీ ఇష్యూ ఏం కాదు, టైర్స్ కొంచెం అన్ఈవెన్గా ఉన్నాయి కదా, అది అంత ప్రాబ్లం ఏం అవ్వదు నీకు, లైక్ ఇంజన్ ఆగిపోవడం కానీ అట్లాంటిది ఏం అవ్వదు నీకు. సో రెండు మొత్తం సస్పెన్షనే పోయింది అండ్ సాక్స్ కూడా పోయినాయి ఇవి. సో ఆ రెండు కలిపి అరౌండ్ $1500 అట్లా అవుతుంది అని అన్నాడు. బట్ అదేం మ్యాండేటరీ రిపేర్ కాదు, ఏం చేపియకు అని అన్నాడు. మా లోకల్ నార్మల్లోనే ఉంటాడనమాట ఆ మెకానిక్. సో అట్లా అన్నాడు వాడు. వీడేమో ఇలా అన్నాడు, లైక్ రియర్ షాక్స్ ఒక్కటి చేపియాలి అండ్ వీల్ అలైన్మెంట్ చేపియాలి. సరే ఇంకా వీడు కొంచెం లైక్ రినౌండ్ షాప్ లాగా ఉంది ఇది. సో ఇక్కడ చేపిద్దాం అని అనుకుంటున్నా. ఇంకా $560 పెడదాం అనుకుంటున్నా. ఇంకా కార్ అయితే ఇచ్చేసిన ఇందాకనే. వాడు అరౌండ్ 4 hours అట్లా అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు షాప్ లోపలికి వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ లైక్ బోత్ ఇది టైర్ షాప్ అండ్ రిపేర్ షాప్ లాగా ఉంది ఇది. సో ఇట్లుంటుంది ఇక్కడ సర్వీస్ యుఎస్లో. మొత్తం ఇట్లా కూర్చోబెట్టి వెయిట్ చేపిస్తారనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా ఇష్యూ ఏంటంటే, లైక్ సిమిలర్గా ఇక్కడ ఒక స్కేల్ మోడల్ ఉంది. ఇప్పుడు బ్యాడ్ సస్పెన్షన్కి ఏమో ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట. లైక్ మీరు చూస్తున్నారు కదా, ఆ టైర్ సర్ఫేస్ కూడా అన్ఈవెన్గా ఉంది కదా. సో అట్లనే ఉంది మనదోడు ఇప్పుడు బ్యాక్ సైడ్ టైర్ది. సో అట్లా షాక్స్ అనేవి పోతే మనకు అట్లా సౌండ్ వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మీరు గుడ్ షాక్స్ది చూస్తే లైక్ ఇప్పుడు అది ఎంత స్మూత్గా వెళ్తున్నారో చూస్తున్నారు కదా. సో అట్లా ఆ టైర్ కూడా లైక్ అసలు ఏం లేదు, మొత్తం ప్రాపర్గా ఉంది కదా. సో అట్లా ఉంటుంది అనమాట, మంచి షాక్స్ ఉంటాయి బ్యాక్ సైడ్. సో అది మన ఇష్యూ వచ్చేవరకు సేమ్ ఇప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది మన టైర్ కూడా. మీకు వీడియోలో అంతగా అనిపించదు,
అండ్ అట్లా అది అనమాట ఇప్పుడు ఇష్యూ మనది. సో ఇప్పుడు వాటికి వాడు లైక్ అరౌండ్ $600 ఛార్జ్ చేస్తుండు. అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 45,000 అనమాట. చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. పార్ట్స్ కానీ లేబర్ కాస్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే. సో మన ఇండియాలో హ్యుండైలా అనే కదా నిసాన్ కూడా అంత కాస్ట్లీ అయితే ఉండదు కదా. సో చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూద్దాం, ఇంకా మనకి కార్ మంచిగా అయితే మనకు అదే చాలు, డబ్బులు పోయినా కూడా. సో హోప్ఫుల్లీ మంచిగానే ఉంటుంది అనుకుందాం. సో కారు మొత్తం అయిపోయాక అసలు బిల్ ఎంత అయింది, వేటికి ఎంతెంత వేసిండో అని మొత్తం డిస్కస్ చేద్దాం మనం లాస్ట్కి. సో ఇప్పుడైతే మా వేరే ఫ్రెండ్ని రమ్మన్నాము, లైక్ ఇంకా ఇంటికి వెళ్ళేసి లంచ్ చేసేసుకొని వద్దాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 4 hours అవుతుంది కదా. సో అందుకని ఇంకా ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. హే గాయస్, ఇప్పుడే కార్ తీసుకున్నా. టైం అరౌండ్ 5:30 అవుతుంది. మనం మార్నింగ్ 10:30కి ఇచ్చినాం అనమాట కారు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ మొత్తం మనకి 3 parts చేంజ్ చేసినారు అనమాట. సో ఫస్ట్ వచ్చేవరకు సస్పెన్షన్ స్ట్రట్ అండ్ షాక్ అబ్జార్బర్, ఇవి వచ్చేవరకు 2 అనమాట. ఎందుకంటే మనము రియర్ 2 wheels దగ్గర చేంజ్ చేసినారు ఇవి. ఒక్కటి వచ్చేవరకు $75 అండ్ 2 కలిపి $151 వేసినారు. అండ్ ఇంకొకటి అలైన్మెంట్ షిమ్. సో ఇది వచ్చేవరకు తక్కువనే ఉంది, $25. సో ఈ 2 parts కలిపి కూడా మనకి ఎంత లైక్ $202 అయింది అంతే. మరి బిల్ ఎందుకు 560 అయింది అంటే, హైలైట్ ఏంటంటే ఇక్కడ మనకి పార్ట్స్ కంటే కూడా లేబర్ కాస్ట్ ఎక్కువ, $369.95 అంట. లేబర్ కాస్ట్ మనకి 370, అంటే ఆల్మోస్ట్ ఎంత మనకి $25,000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. సో లేబర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది యూఎస్లో, చాలా అంటే చాలా ఎక్కువ. లైక్ పార్ట్స్ కంటే కూడా లేబర్ కాస్టే ఎక్కువ ఉంది. సో అది చాలా ఎక్కువ ఉంది అసలు యూఎస్లో లేబర్ కాస్ట్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ వీల్ అలైన్మెంట్ చేసినందుకు $99 అంట లేబర్ కాస్ట్, జస్ట్ లేబర్ కాస్ట్. అంటే ఎంత వాళ్ళు 45 minutes పనిచేసి ఉంటారు అంతే. ఇక్కడ మీరు ఇంకోటి చూస్తే లైక్ షాక్స్ అండ్ స్టడ్ అసెంబ్లీ జస్ట్ రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి $150 అంట. అండ్ ఇంకోటి వీల్ హబ్ రిమూవ్ అండ్ రీప్లేస్కి దీనికి కలిపి $120 అంట. $120 జస్ట్ లేబర్కి అంతే. లేబర్కి వీళ్ళు ఇంతగానో రేట్లు వేస్తారు అంటే అసలు నేను మీకు ఏం చెప్తా అంటే, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మాత్రం ఇట్లాంటి రినౌండ్ షాప్లకి అస్సలు వెళ్ళకండి. లైక్ మీరు గమ్మున ఎవరన్నా మెక్సికన్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ నేను ఒక షాప్కి వెళ్ళినా కదా మావాడే అని, వాడి దగ్గర అసలు గమ్మున ఊక్కాల్సింది, అసలు కారు వేపించకుండా, లేకపోతే వాని దగ్గరనే వేపించాల్సింది ఎంతో కొంతకి. లైక్ ఇట్లాంటి పెద్ద షాపులకి పోయి డబ్బులు వేస్ట్ చేయడం తప్ప ఏముండదు, ఈ లేబర్కి పెట్టడం తప్ప. లైక్ చూడండి మీరే, లైక్ ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. లైక్ $369 జస్ట్ లేబర్కి, పార్ట్స్ కంటే కూడా ఎక్కువ. సరే పార్ట్స్లో సగం రేట్ వేసినా కూడా ఏం కాదు, కానీ పార్ట్స్ కంటే ఎక్కువ లేబర్కి వేసి, పార్ట్స్ ఏమో $202 జస్ట్ రెండు పార్ట్లు అంతే. ఇంకా మనకి ఇంకా వాడు ఏమైనా డిస్కౌంట్లు ఉన్నాయా అంటే, నువ్వు స్టూడెంటా అని ఇంకా మన ఓయూ స్టూడెంట్ డిస్కౌంట్ ఒక $37 తీసేసిండు. ఇంకా మొత్తం కలిపి $556 అయింది. పెద్ద బొక్కే అయింది నాకైతే ఈరోజు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా తెలియకుండా పోయినా నేనైతే. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా కారు ఉంటే మాత్రం షేర్ చేయండి, వాళ్ళకి ఇంత అవుతుంది ఇన్ని ఖర్చులు ఉంటాయని చెప్పండి. సో అంతే మరి ఈ వీడియోకి అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.